నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మంచితనం కూడా మందులాంటిదే. మోతాదు ఎక్కువైతే మనకే ప్రమాదం. జీవితం కూడా ఒక ఆట లాంటిది. చుట్టూ ఉన్నవారు ఎలా ఓడించాలా అని ఎదురు చూస్తుంటారు. బాధలు బలంగా వస్తున్నాయి అంటే నీ జీవితం మారబోతుంది అని అర్థం. జీవితం మారబోయే ముందు మనిషికి చాలా సమస్యలు ఎదురవుతాయి. మనుషులు ఊరికే మారిపోరు. వారి వెనక చెప్పుకోలేనంత బాధ వారిని మార్చేస్తుంది. అందంగా మాట్లాడడం ఒక కళ అయితే, అనవసరంగా మాట్లాడకుండా ఉండడం ఇంకో గొప్ప కళ. ఈ కళ మీలో ఉందా? ఇక్కడ ఎవ్వరికీ ఏదీ శాశ్వతం కాదు. ఈరోజు నిన్ను బాధపెట్టిన వాళ్ళే ఏదో ఒక రోజు అదే బాధ వాళ్ళు పడక తప్పదు. మూర్ఖుడైనా యుద్ధం చేస్తే గెలుస్తాడేమో, కానీ బద్ధకం ఉన్న తెలివైన వాడు మాత్రం గెలవడు. జీవితంలో గెలవడం కోసం కాదు, బ్రతకడం కోసం పనిచెయ్యి. అదే నిన్ను గెలిపిస్తుంది. పరిస్థితులను బట్టి మనం మనలో మార్పు తెచ్చుకోకపోతే జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము. చెంపదెబ్బ కొట్టిన వారిని క్షమించవచ్చు, కానీ జీవితం మీద దెబ్బ కొట్టిన వారిని అస్సలు క్షమించరాదు. నువ్వు ఇతరుల మంచి కోసం ఒక్కసారి ఆలోచిస్తే భగవంతుడు నీ మంచి కోసం 100 సార్లు ఆలోచిస్తాడు. చంద్రుడు కనిపించట్లేదని బాధపడకు. నక్షత్రాల జిలుగులు చూసి సంతోషించు. లేని వాటి కోసం ఆశపడి ఉన్నవాటిని విస్మరించకు. ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పించడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు. ఇంకొక దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మన జీవితంలో ఎదురయ్యే వారంతా మనకు గురువులే. మంచివారు పాఠం నేర్పుతారు, చెడ్డవారు గుణపాఠం నేర్పుతారు. గడిచిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు. అది సంవత్సరమైనా, నెలైనా, వారమైనా, రోజైనా, నిమిషమైనా సరే. కనుక కాలాన్ని వృధా చేయవద్దు. కర్మ ఎలా ఉంటుంది అంటే, కుంతీదేవి తనకున్న వరం వల్ల పుట్టిన కర్ణుడిని తన తండ్రికి మచ్చ రాకూడదని, తన వివాహం జరగదేమో అని పుట్టిన తన కుమారుణ్ణి నీటిలో వదిలేసింది. కానీ ఆ వదిలేసిన కొడుకైన కర్ణుడి దగ్గరికి వెళ్ళి నా 5గురు కొడుకులైన పాండవులని కాపాడమని వేడుకుంది. అదే కర్మఫలం. మనం ఎవరిని బాధ పెడతామో వారి కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది.
ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకో. మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. ఇది చేదైన నిజం. విలువలేని వారితో స్నేహం చేస్తే మనని కూడా వారిలాగే చూస్తారు. కాబట్టి నైతిక విలువలు లేని వారితో స్నేహం అత్యంత ప్రమాదకరం. ప్రతి ఓటమి మరో అవకాశానికి మార్గం చూపును. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.